హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సుహిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత వ్లాగ్స్ యూఎస్ఏ. అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ అడిగే క్వశ్చన్, మీ హెయిర్ చాలా బాగుంటుంది, ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు అని చెప్పి నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. నేను ప్రిపేర్ చేసుకునే ఈ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ నరిష్ చేసి హెయిర్ ట్యాంగిల్స్ లేకుండా సిల్కీ అండ్ షైనీగా ఉండడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. విత్ ఇన్ 1 వీక్లోనే హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది అనమాట. బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్. మా గార్డెన్ లో ఈసారి 2 మొక్కలు ఉన్నాయి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి. అవేంటో మీకు చూపిస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ తులసి వల్ల హెయిర్ కి చాలా బెనిఫిట్ ఉంది. హెయిర్ గ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ ఇష్యూస్ ఉంటే తగ్గుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, వాటిని రాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. మన గార్డెన్ నుంచి ఇంకొకటి అలోవెరా ప్లాంట్ అనమాట. ఇవి చాలా లేతగా ఉన్నవి తీసుకోండి. హెయిర్ ఫ్రిజీనెస్ని తగ్గించి సిల్క్ అండ్ స్మూతీగా ఉండడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ అలోవెరా. నేను ఇక్కడ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పారాషూట్ కూడా తీసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆయిల్ తీసుకున్నాను, అంటే నియర్లీ 1/2 లీటర్ అనమాట. తర్వాత ఈ ఆయిల్లోకి మెంతులు యాడ్ చేస్తాము. 2 స్పూన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. స్కాల్ఫ్ని సిమ్యులేట్ చేస్తుంది, సో దట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నేను 2 స్పూన్స్ ఆఫ్ అవిసె గింజలు తీసుకుంటున్నాను. ఈ ఫ్లాగ్ సీడ్స్ మన హెయిర్ని సిల్క్ అండ్ షైనీగా ఉండడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఫస్ట్లో యూస్ చేసేదాన్ని కాదు, తర్వాత వీటి యూస్ తెలిసి ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 స్పూన్స్ కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అని కూడా అంటాము. ఇవి మన హెయిర్ బ్లాక్గా ఉండడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. గ్రే హెయిర్ రాకుండా మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట హెయిర్ని. 1/2 లీటర్ ఆయిల్కి 2 స్పూన్స్ అవిసె గింజలు, మస్టర్డ్ సీడ్స్, ఈ కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. బాగా కలిపి వదిలేసేయండి కాసేపు. తర్వాత నేను అలోవెరా, తులసి, కరివేపాకు కడిగి డ్రై చేసేసాను. అలోవెరాకి సైడ్న చిన్న చిన్న ముళ్ళులా ఉంటాయి కదా, నైఫ్ సహాయంతో వాటిని అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసి బౌల్లోకి వాల్గా పెట్టుకోండి, అందులో పసర లాంటిది ఉంటే పోతుంది. నెక్స్ట్ నేను ఈ చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. దగ్గర ఒక 12 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. సాంబార్ ఆనియన్స్ కాదు, దానికన్నా ఇంకా చిన్నవి ఉంటాయి, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. ఆ చిన్న ఆనియన్ పైన పొట్టు అంతా తీసేయండి, అలా వేసుకోవద్దు, దానిపైన చాలా మట్టి ఉంటుంది. పీల్ చేసేసి 4 ముక్కలుగా చేసేసుకుని ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకోండి. నేను ఇండియాలో ఉన్నాను అనుకోండి, చాలా లేత ఆకులు తీసుకుని ఆయిల్లో వేసుకునేదాన్ని, బట్ ఇక్కడ ఏది దొరికితే అదే యూస్ చేయాలి కాబట్టి స్టోర్లో దొరికిన కరివేపాకు తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి రోజ్మేరీ లీవ్స్ అనమాట. హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది. దీంతో సీరం కూడా చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ని సిమ్లో పెట్టి మరిగిస్తున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇవన్నీ అందులో యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ నేను రోజ్మేరీ స్టెమ్స్ ఒక 3-4 అనేవి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ తులసి, ఆ కొమ్మలతోనే వేసేస్తున్నాను అనమాట తులసి. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు కూడా వేసేసాను. ఒక 2 మినిట్స్ ఒక స్పూన్తో కదిపి నెక్స్ట్ అలోవెరా స్టెమ్స్ని కట్ చేసుకున్నాం కదా, ఒక హ్యాండ్ఫుల్ వేసేసుకోండి. తర్వాత మనం చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకోండి. హెయిర్ కానీ స్కాల్ఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఆమ్లా పౌడర్ యూస్ చేయాల్సిందే. అవన్నీ కొంచెం మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆమ్లా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ ఆయిల్లోకి. హెయిర్ ని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. డిహైడ్రేట్ అయిపోకుండా హైడ్రేటెడ్ గా ఉండడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గ్యాస్ ని సిమ్ లో పెట్టుకోండి. సిమ్ లో మరుగుతూ ఉంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా స్లోగా మరిగి ఆయిల్లోకి వెళ్తుంది. మీకు హెయిర్ కనుక ఫ్రిజీగా లేకుండా అండ్ స్మూత్ అండ్ షైనీగా ఉండాలి అనుకుంటే మందారం ఆకులు, మందార పువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇండియాలో ఉండేటప్పుడు భృంగరాజ్ లీవ్స్ కూడా యాడ్ చేసేదాన్ని. గుంట గరగరాకులు అంటారు కదా, ఆ భృంగరాజ్ ఆకుల్ని తెచ్చుకుని నీడలో ఎండబెట్టుకుని వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ మరుగుతున్నప్పుడు ఒకసారి అన్ని చెక్ చేసుకోండి. ఆయిల్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలర్ చేంజ్ అవుతూ వస్తాయి. అలోవెరా కూడా కొంచెం వడిలినట్టు అవుతుంది. మనం ఆయిల్లో వేసిన ఆనియన్, మెంతులు, రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం వడపోసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్లో వడపోయండి. మనం స్ట్రైనర్ కనుక యూస్ చేసామనుకోండి, అందులో వేసిన ఇంగ్రీడియంట్స్కి బోల్డ్ అంత ఆయిల్ ఉంటుంది, పిండడానికి అవ్వదనమాట.
క్లాత్ యూస్ చేసామనుకోండి ఇలా చేత్తో బాగా పిండి ఆయిల్ మొత్తం తీయడానికి ఉంటుంది మనకి. మోస్ట్లీ పౌడర్ ఫామ్ కాకుండా డైరెక్ట్గా దొరికే సాలిడ్ ఫామ్స్ వేసారనుకోండి పిండి పిండిగా రాకుండా ఉంటుంది ఆయిల్లో. నేను ఇక్కడ 1/2 లీటర్ ఆయిల్కి 100 ml ఆఫ్ కాస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆముదం అంటాం కదా, ఈ ఆముదం మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి, థిక్గా ఉండడానికి, హెయిర్ రూట్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఈ ఆముదాన్ని మాత్రం కంపల్సరీ యూస్ చేయండి. ఫైనల్లీ ఆయిల్ కలర్ చూసారా, ఒక బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. బౌల్ అడుగున చేరింది కదా, అది ఆమ్లా పౌడర్ అనమాట. మీకు దొరికితే ఆమ్లా ముక్కలే డైరెక్ట్గా వేసుకోండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడప్పుడే చిగుర్లు వస్తాయి కదా, లేత చిగుర్లు, కాయలు వస్తాయి కదా, అవి యూస్ చేసి మీరు కనుక హెయిర్ ఆయిల్ చేసుకున్నారనుకోండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఫైనల్లీ మన హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ హెయిర్ ఆయిల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్ ఫాల్కి చెక్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.